సారవంతమైన భూములు, పరిశ్రమలకు అనుకూలమైన భూములు ఉన్నాయి. అది ఎక్కడ కూడా భారతదేశంలో అంత మంచి ఎక్కడ కూడా అవకాశం లేదు. కాబట్టి దీన్ని మనము ప్రపంచాన్ని ఒక్కసారిగా హైదరాబాద్ చూసేలా రేవంత్ రెడ్డి గారు ఎంతో చాకచక్యంగా తెలివిగా ప్రోగ్రామ్ చేశారు. మనము ప్రతి దాంట్లో రాజకీయాలు చేయాలని చూడదు. ఇంతకుముందే చెప్పాను చాలా స్పష్టంగా. ఎందుకంటే దీనికి మనము చిలవలపాలవాళ్ళుగా కోడిగుడ్డు మీద ఈకలి పీకినట్టుగా చేయొద్దు. ఎందుకంటే దీంట్లో వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ఇక్కడ ఎక్కడ ఖర్చు కావట్లేదు. ఇక్కడ జరిగేది ఏంటంటే జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్. దీనిలో కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చాలా స్పష్టంగా మరి 99 టీవీ ప్రజానికం కూడా గమనించాలి. దీని ద్వారా 1 లక్ష కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు అయితే ఉద్దేశంతో కూడా మరి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ముందుకు పోతుంది. దీంట్లో ఎక్కడ కూడా వేరే ఎలాంటి అనుమానాలు కూడా లేవు. దీంట్లో ఏదో పబ్లిసిటీ కోసము కార్ రేస్ పెట్టి కుంభకోణం చేసినట్టు కాకుండా ఇక్కడ పబ్లిసిటీ కాదు, పెట్టుబడి కావాలి మనం. అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాలలో కానీ ఒక గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ని తీర్చిదిద్దే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మొన్న కూడా చూసాం మనం, శ్రీనివాస్ గారు దాదాపు హైదరాబాద్ కి అంటే రీజనల్ రింగ్ రోడ్డు కానీ ఓఆర్ఆర్ కానీ మధ్యలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కూడా కలపడం జరిగింది. ఇలా దాదాపు హైదరాబాద్ విశ్వనగరాన్ని భారతదేశంలోనే 3వ ప్లేస్ తీసుకోవడం జరిగింది. ఒక చట్టం చేసి హైదరాబాద్ ను ఒక మహానగరంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా హైదరాబాద్ మెగా సిటీ అయిపోయింది. ఇవాళ దాదాపు అంచనా ప్రకారం 1,80,00,000 జనాభాకు చేరుకుంది ఇవాళ ఈ జీవోతోటి, మొన్న ఏర్పాటు చేసిన జీవోతోటి. సో అంటే ఒక మెగా సిటీ అయిపోయింది, ప్రపంచ స్థాయిలో ఒక మెగా సిటీ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనకేంటంటే మన పోటీ మొత్తము సింగపూర్, మలేసియా, థాయిలాండ్ వాళ్ళతోటి. అంటే ఇది ఏర్పాటు చేసే సమ్మిట్ లో కూడా మనం అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, అన్ని రకాలుగా దీంట్లో అంటే చాలా బ్రాడ్ కాన్సెప్ట్ తోటి ఇందాక చెప్పాను నేను. ఒక 15 నిమిషాల మీద జరిగే చర్చలు ఇవన్నీ కూడా 22 రకాల డిబేట్లు జరుగుతాయి దీంట్లో. అంటే 15 నిమిషాల మీద రక్షణ రంగం అన్ని రకాలుగా ఉంటాయి దీంట్లో, ఇదేనేదని కాదు. సో ఆల్ ఓవర్ గా ఒక వ్యవసాయ రంగాన్ని చూసుకుంటే దాంట్లో డెప్త్ గా హార్టికల్చర్, సెరికల్చర్, ఫ్లోరికల్చర్, అగ్రికల్చర్, దీంట్లో అధునాతన టెక్నాలజీ ఇట్లా సీడింగ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనం చెప్పారు, ఓఆర్ఆర్ నుంచి RRR మధ్యలో కాకుండా మన తెలంగాణలో సీడ్స్ ఉత్పత్తి చేయడానికి కూడా అవకాశం ఉంది. అట్లా సీడ్స్ మనమే ఉత్పత్తి చేసే కెపాసిటీ పెంచుకోవాలి. తుమ్మల గారు కూడా చెప్పారు దీనికి సంబంధించిన కూడా మొన్న. సో ఈ విధంగా అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకొని లాభసాటి వ్యవసాయ పద్ధతులు ఏంటి, ఫ్లోరింగ్ మనకు ఉన్నటువంటి మొక్కలు కానీ, అదేవిధంగా పూల మొక్కలు కానీ, పండ్లని కానీ వ్యాపారానికి ఉపయోగపడేట్టుగా ఎలా చేయాలనే ఉద్దేశంతో చాలా బ్రాడ్ కాన్సెప్ట్ తోటి ఇది చాలా చేస్తుంది. విజన్ డాక్యుమెంట్ కూడా వస్తుంది. అది చూస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది శ్రీనివాస్ గారు, ఎక్కడ సీక్రెట్ లేదు. ఎందుకంటే ఇప్పటికే $200 బిలియన్ ఎకనామీ ఉంది తెలంగాణలో. సో ఒక 17 ఏళ్లలో అంటే 2047 వరకు $3 ట్రిలియన్ చేయాలనేది ఒక బృహత్తర కార్యక్రమంతో ముందుకు పోతుంది. దయచేసి నేను బీఆర్ఎస్ వరకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే కాళ్ళ కట్టబెట్టవకండి, ప్రజలకు కూడా మరి తప్పుడు సందేశం ఇవ్వకండి. ఇల్టిపి అనేది కూడా చెప్పాను ఇందాక. ఇల్టిపి అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రిబ్యునల్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. సో హైదరాబాద్ పారిశ్రామిక వాడల బదలాయింపు పాలసీ అదేం కొత్తగా పెట్టింది కాదు కాంగ్రెస్ పార్టీ. శ్రీనివాస్ గారు గతంలో 2023 ఆగస్టు 29 నాడు బీఆర్ఎస్ వాళ్ళే జీవో నెంబర్ 19, 20, 22 జీవోలు ఇష్యూ చేశారు వాళ్ళు సైపాస్ పేరుతోటి. ఇవాళ అదేం కొత్త ఏం కాలేదు వాస్తవంగా. కాకపోతే దాని కొనసాగింపుగా ఒక బ్రాడ్ కాన్సెప్ట్ లో పోతుంది. మరి ఆ రోజు వాళ్ళు మరి ఆ రోజు టీఎస్ ఐపాస్ చేశారు 2014. అసలు యాక్చువల్ గా టీఎస్ ఐపాస్ అనేది యాక్ట్, అది టీఎస్ ఐపాస్ యాక్ట్ 2014. దాని పేరు నిజంగా చెప్పాలంటే ఒక లాయర్ గా. సో ఆ రోజు మరి వీళ్ళు చేశారు, ఎంత కుంభకోణం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులు అంటుంటే నాకు ఒక అనుమానం వస్తుంది, మరి ఇల్లు దీంట్లో 5 లక్షల కుంభకోణం అంటుంటే మరి అప్పట్లో 8 లక్షల కుంభకోణం చేశారో అర్థం కావట్లేదు. ఆ రోజు మనం చూసాం కదండి శ్రీనివాస్ గారు, అనుమతులు కూడా సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలి, 1 రోజు నుంచి 30 రోజులు అయిపోవాలన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 6 రోజుల అప్లికేషన్ కి, 6 రోజుల వెరిఫికేషన్ కి, 6 రోజుల పర్మిషన్ కి ఇచ్చి డబ్బులు డిపాజిట్ 4 రోజులు టైం ఇస్తేనేమో రాంగ్ అంట. అంత తొందర ఏముంది, ఆగమేఘాల మీద చేయాల్సిన అవసరం ఏముందంటారు కేటీఆర్ గారు. మరి ఆయనేమో టీఎస్ ఐపాస్ పేరు మీద చేస్తేనేమో ఏమి లేదు. మరి అప్పుడు కుంభకోణం జరిగేదని అనుకోవాలి మరి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, బచ్చ శ్రీనివాస్ గారు మీరే. అదే ఇప్పుడు నేను దీంట్లో కోడిగుడ్డు మీద ఈకలు వీకడము అట్లాంటిది ఏం లేదు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం చేసేటువంటి విషయాన్ని స్వాగతిస్తూనే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు, వారంటీలు, తక్షణ అవసరాలు మీరు చేయలేని పరిస్థితులలో గ్లోబల్ సమ్మిట్ కి మేము వ్యతిరేకం కాదు. ఎందుకు అంటే ప్రపంచం నుంచి మేము నిధులు తెస్తాము, ప్రపంచం నుంచి పెట్టుబడులు తెస్తాము, ఉపాధి కల్పన కోసం ప్రయత్నం చేస్తాము. దాన్ని ఎవరు అడ్డుకుంటారండి? ఎవరు అడ్డుకోరు. అది ప్రభుత్వాల మినిమం. అది ప్రతి ప్రభుత్వం చేయాల్సినటువంటి అభివృద్ధిని నిరంతరం కొనసాగించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు మెట్రోను కనుక 3 ప్రభుత్వాలు కొనసాగించలేకపోతే ఇవాళ హైదరాబాద్ లో మెట్రో తిరిగేది కాదు, ఔటర్ రింగ్ రోడ్ పూర్తి అయ్యేదే కాదు. లేకపోతే ఈరోజు
ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి అమెజాన్ కానీ, లేకపోతే గూగుల్ కానీ, లేకపోతే యాపిల్ కానీ, లేకపోతే ఇంకా చాలా ఇట్లాంటి ఇంటర్నేషనల్ కంపెనీలు, నేషనల్ జాతీయ స్థాయి కంపెనీలు, ఇవన్నీ కూడా ఇది ఒక 30 సంవత్సరాల పరంపర నుంచి హైదరాబాద్ లో 50,000 కోట్ల ఎగుమతుల నుంచి 5 లక్షల కోట్ల ఎగుమతుల, ఐటీ ఎగుమతుల వరకు తెలంగాణ బిఆర్ఎస్ ప్రభుత్వము ప్రయత్నం చేసింది. అంటే ఇట్ ఈస్ నాట్ వన్ డే ప్రోగ్రామ్, నాట్ వన్ డే గవర్నమెంట్, ఒక ప్రభుత్వం కాదు, వన్ గవర్నమెంట్, సింగిల్ గవర్నమెంట్ కాదు. నేను అనేటువంటిది, నేను దానికి అగనెస్టే కాదు, మీ దేనికి అగనెస్ట్ కాదు. మేము ఈ రోజు అడుగుతుంది ఏంటంటే స్పష్టత, ఏ విధంగా ముందుకెళ్తారు, ఏం సాధిస్తారు అనేటువంటి. డెఫినెట్ గా మీరు 8th, 9th ఈవినింగ్ బయటకు వస్తుంది అనుకోండి, డాక్యుమెంట్ వస్తుంది, మీరు చెప్పే ఎంతమందితో ఒప్పందాలు చేసి. మొన్న కూడా దావోస్ పోయినప్పుడు 1,00,000 కోట్లు ఎన్నో వచ్చినాయి అన్నారు. మరి ఎన్ని కోట్లు వచ్చినాయో దాని మీద ఒకసారి శ్వేతపత్రం